ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్తో స్టార్ట్ చేస్తున్నా. కుకింగ్ వచ్చేసి నేను ఫిష్ ఉంది ఇంట్లో. సో లాస్ట్ టైం తీసుకొచ్చింది ఫిష్ కుక్ చేయడం కుదరలేదు, అందుకని నేను ఉప్పు కారం రాసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చికెన్ కూడా అంతే. ఆ రోజు ఏవైతే రెసిపీస్ చేయాలనుకున్నానో అదే రెసిపీస్ ఈరోజు రిపీట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాను, చేపలు ఫస్ట్ సెపరేట్ చేస్తున్నా. సెపరేట్ చేసేసి ఫిష్ ఫ్రైకి అండ్ ఆల్సో ఫిష్ గ్రేవీ కోసం. నా కోసం అయితే ఈరోజు నేను కొరియాండర్ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా క్రేవింగ్ ఉండే కొరియాండర్ చికెన్ చేసుకుందాం అని చెప్పేసి. గ్రీన్ చికెన్, హరియాలి చికెన్ అని కూడా అంటారు. సో అది చేసుకుందామని బాగా అనిపిస్తుంది 3 రోజుల నుంచి. అందువల్ల బోన్లెస్ చికెన్ తెప్పించి ఇలాగా మ్యారినేట్ చేస్తున్నా. ఈరోజు అన్ని రెసిపీస్ చూసేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫిష్ ఫ్రై కోసం మ్యారినేట్ చేసేద్దాం. ఆల్రెడీ ఉప్పు కారం రాస్తాం కాబట్టి దానికి తగ్గట్టు మనం మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపలు ఎక్కువ తీసుకొచ్చేసారనమాట. నేను ఎలాగో పెద్దగా తినట్లేదు కదా చేపలు ఏదో ఒక ముక్క తింటాను అంతే. చేపలు అయితే నార్మల్గా తింటాను, గ్రేవీ తింటాను, కానీ గ్రేవీ తినేటప్పటికి రైస్ క్రేవింగ్ బాగా వచ్చేస్తుంది అనమాట. మనం చపాతీతో ఎంత చేపలు తిన్నా సరే అంత సాటిస్ఫై అవ్వదు. మనం చేపలు అంటే అన్నంతో తింటేనే కదా బాగుంటాయి. సో అందువల్ల నేను పెద్దగా చేపలు తినలేదు ఈసారి. అండ్ ఇక్కడ ఏం చేస్తాను, ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతటికి పట్టించేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది నేను మిగతా చాపింగ్స్ అవన్నీ చేసేలోపు కొంచెం మ్యారినేట్ అవుతాయి కదా అన్నంత ఉద్దేశంలో పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత నేనైతే కొంచెం రెడీ అవుదామని చెప్పేసి చిన్న వీడియో ఉంది, ఇన్స్టాగ్రామ్ సారీ వీడియో ఉందనమాట. దానికోసం రెడీ అవుదామని ఇంకా బాత్ అది చేసేసి రెడీ అయిపోదామని. అండ్ ఇక్కడ చిన్న గెట్ రెడీ విత్ మీ లాగా చేద్దాం అనిపించింది ఎందుకో. చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడు వంట అది ఇవే కదా అవుతున్నాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్త్ రిథమ్ నుంచి సన్ స్క్రీన్ అప్లై చేస్తాను. రెగ్యులర్గా ఇలాగే రెడీ అవుతాను ఫ్రెండ్స్. నేను ఫౌండేషన్లో అవి ఇవి పెద్దగా ఏం వేయను, మీకు చాలాసార్లు చెప్పున్నాను కూడా. అండ్ ఇక్కడైతే సన్ స్క్రీన్ అప్లై చేశాను. సన్ స్క్రీన్ అనేది మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న కంపల్సరీగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. ఎర్త్ రిథమ్ది మాత్రం స్టిక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత లోటస్ నుంచి డే క్రీమ్ యూస్ చేస్తున్నాను. లోటస్ క్రీము ప్లస్ ఇల్యూమినేటింగ్ క్రీమ్ కలిపి రాసుకుంటే మీకు మంచి గ్లో వస్తుంది అనమాట ఫేస్లో. ఇల్యూమినేటింగ్ క్రీమ్ అంటే లాక్మీ ఇల్యూమినేటింగ్ క్రీమ్ ఉంటుంది, లైక్ స్ట్రోబ్ క్రీమ్ లాగా ఉంటుంది. అది ప్లస్ డే క్రీమ్ కలిపి రాసుకున్నారంటే సూపర్ న్యాచురల్ గ్లో వస్తుంది. తర్వాత రిమ్మల్ నుంచి ది ఒకటి కాంపాక్ట్ తీసుకున్నా. ఇది కాంపాక్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ నాది 5th కాంపాక్ట్ 6th కాంపాక్ట్, బట్ వచ్చినప్పుడల్లా పగిలిపోతుంది నాకు. కొంచెం డెలికేట్గా ఉంటుంది ప్యాకేజింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాంపాక్ట్ ఎంతైతే బాగుంటుందో చూసారా, అది న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట మనకి ఫేస్ మీద. దాంట్లో స్పాంజ్ ఏమి ఇవ్వరనమాట, అదే ప్రాబ్లము. నేను వేరే స్పాంజ్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. స్పాంజ్ నార్మల్గా బేగం బజార్లో కొన్నాను అనమాట స్పాంజ్, అది కాంపాక్ట్ పౌడర్ స్పాంజ్ అది. అండ్ అదే నేను చెప్తున్నానంటే ఆ రిమ్మల్ది చాలా బాగుంటుంది కాంపాక్ట్. అండ్ తర్వాత వెట్ అండ్ వైల్డ్ నుంచి ఈ ఐ షాడోది తీసుకున్నా. ఇది చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది మనకి, గ్లిటరీగా మీకు కనిపిస్తుంది కానీ చిన్న షైన్ ఇస్తుంది అంతే, మరి ఓవర్గా అయితే ఇవ్వదు, న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. ఈరోజు నేను అప్లై చేసుకున్నవన్నీ కంప్లీట్ న్యాచురల్ లుక్ తీసుకురావడానికి గురించే అప్లై చేసుకుంటున్నాను. మరి అంత హెవీగా నాకు సెట్ అవ్వదు అనమాట. అంటే ఏదైనా మ్యారేజెస్కి వాటికి అంటే హెవీగా రెడీ అవుతాం, కానీ ఈరోజు ఏంటంటే కొంచెం మంచిగా నీట్గా న్యాచురల్ లుక్ లాగా తీసుకొద్దామని. దాని తర్వాత మైగ్లామ్ నుంచి ఐలైనర్ తీసుకున్నా. రీసెంట్గా నేను పర్చేస్ చేశాను కదా, ఇదైతే చాలా బాగుంది తెలుసా. ఇది మీకు మరీ అంత మైసెలర్ వాటర్తో క్లీన్ చేసుకోవాలన్నట్టు ఏమి ఉండదు. మంచి గ్లో ఉన్న ఐలైనర్, మీకు వాటర్ ప్రూఫ్ కింద కూడా పనిచేస్తుంది, బాగానే ఉందన్నమాట. మరి అంత హై రేంజ్లో ఏం కాదు, కానీ అఫోర్డబుల్ రేంజ్లోనే మైగ్లామ్ బాగుందన్నమాట ఇది. అండ్ దీనికి ఉన్న బ్రష్ కూడా కొంచెం లావుగా ఇచ్చారనమాట. ఇంకొంచెం సన్నగా ఇచ్చుంటే మనకి సన్నగా లైనర్ అనేది వస్తుంది. ఇది కొంచెం లావుగా ఉంది అనిపించింది అనమాట నాకు. అదే అప్లికేటర్ ఉంది కదా అది. ఆ తర్వాత లైనర్ పెట్టేసుకున్న తర్వాత కాజల్ వచ్చేసి నేను యూస్ చేస్తున్నది మైగ్లామ్దే కోల్ కాజల్ అనమాట. ఇది కాజల్ పెట్టేసుకుంటున్నా. ఇది కొంచెం స్మడ్జ్ అవుతుంది కాజల్, సో దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోండి. ఈ రెండు నేను కొత్తవి పర్చేస్ చేసినవి టెస్ట్ చేయడం గురించి అని ఈరోజు పెట్టుకున్నా.
అది కొంచెం స్మడ్జ్ అవుతుంది. తర్వాత నైకా నుంచి మస్కారా అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ మనము మస్కారా అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే మనం కాంపాక్ట్ అవన్నీ యూస్ చేసినప్పుడు మన లాషెస్ ఏంటంటే పౌడర్గా కనబడతాయి, వైట్గా కనబడతాయి అనమాట. సో ఆ లుక్ రాదు. సో నీట్గా మస్కారా కూడా కొంచెం లైట్గా పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి లిప్స్టిక్ అనమాట. లిప్స్టిక్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. లిప్స్టిక్ నేను చాంబర్ది యూస్ చేస్తున్నా. చాంబర్ది యూస్ చేసే ముందు లిప్ మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేస్తాను. లిక్విడ్ లిప్స్టిక్కి దేనికైనా సరే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీగా అప్లై చేయాలి. బుల్లెట్ లిప్స్టిక్కి లిప్ క్రేయాన్స్కి పెద్దగా అవసరం లేదు, కానీ దీనికి మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. చేసుకుంటేనే మనకు కొంచెం కంఫర్టబుల్గా నించుంటుంది అనమాట లిప్స్ మీద లిప్స్టిక్ అనేది. అండ్ ఈ చాంబర్ లిప్స్టిక్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. నేను మీకు అది సిమిలర్ ఉన్న షేడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. వీటన్నిటివి ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఆల్సో మీకు అమెజాన్లో సేల్ అనేది కూడా నడుస్తుంది కదా, ఇందులో మీకు మినిమం 40% అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా అప్ టు 5% ఆఫ్ అనేది వస్తుంది అనమాట. చక్కగా మీరు చెక్అవుట్ చేసేయచ్చు. అండ్ మొన్నటి వరకు వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అనేది జరిగిందని చెప్పాను కదా, అండ్ ఇప్పుడైతే మీకు మినిమం 40% ఆఫ్ అండ్ ప్లస్ ఎక్స్ట్రా 5% వరకు ఆఫ్ వస్తుందన్నమాట అది. అండ్ ఇక్కడైతే నేను లిప్స్టిక్ పెట్టేశాను కదా, స్టిక్కర్ కూడా పెట్టేసుకున్నా. అండ్ బ్లష్ కూడా అప్లై చేస్తున్నాను. చిన్నది, చాలా చిన్నగా, మీకు బ్లష్ నాది పెట్టినట్టే ఉండదన్నమాట. అండ్ హైలైటర్ కూడా ఉంటుంది ఇందులో, బ్లష్ ప్లస్ హైలైటర్ అనమాట. నేను మేకప్ రెవల్యూషనరీ బ్రాండ్ అనమాట అది. అండ్ ఇలా మనకి ఐ బోన్ ఉంటుంది కదా, దానికి ఐబ్రో బోన్ దగ్గర అండ్ ఆల్సో నోస్ దగ్గర చిన్నది అలా హైలైటర్ అప్లై చేస్తా. అండ్ మీకు లాస్ట్లో ఐబ్రోస్కి చిన్నది వ్యాజ్లైన్ కానీ లేకపోతే ఇలా మాయిశ్చరైజర్ కానీ అప్లై చేశారంటే ఐబ్రోస్ నీట్గా కనబడతాయి అనమాట, పౌడర్గా కనబడవు. నేనైతే ఐబ్రో పెన్సిల్ అవి ఏం యూజ్ చేయను, పెద్దగా అలవాట్లేదు. తర్వాత ఇలా రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో నేను గెట్ రెడీ విత్ మీ చేస్తూ ఉంటాను కదా. అండ్ ఆల్సో ఒక శారీ కూడా తెప్పించా, ఆ శారీ కట్టేసుకుందామని చెప్పేసి. ఈ శారీ నాకు చాలా అంటే చాలా నచ్చి నేను పర్చేస్ చేసుకున్నా. బ్లౌజ్ ఇలా కుట్టించాను అనమాట, చాలా నచ్చింది నాకు. నచ్చే నేను పర్చేస్ చేసుకున్నాను, బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను. నేను బాగా నచ్చితేనే కానీ బ్లౌజ్ కూడా కుట్టించాను అనమాట. నైనికా ఫ్యాషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్న ఇన్స్టాగ్రామ్లో. నాకు ఎంతో బాగా నచ్చింది తెలుసా, చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట, విత్ బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ బెంగళూరు సిల్క్ వస్తుంది అనమాట, 5.5 మీటర్ వస్తుంది. నాకైతే ఎంత బాగా నచ్చింది తెలుసా, చాలా అంటే చాలా బాగా నచ్చింది శారీ. చాలా పర్ఫెక్ట్గా లుక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బెస్ట్ క్వాలిటీ ఉందన్నమాట నైనికా ఫ్యాషన్స్ వాళ్ళది. చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్. నేను ఇది మూడోసారి పర్చేస్ చేయడం. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అండ్ అమెజాన్వి కూడా నేను ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ చూపించాను కదా, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ ఆల్సో నైనికా ఫ్యాషన్ సారీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తా, చెక్అవుట్ చేసేయండి. ఇన్ కేస్ మీకు సారీ కనుక నచ్చితే. సారీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా కాక్టైల్ టైప్ ఉంటాయి అనమాట అలాంటి సారీస్, చాలా ఎలిగెంట్ ఇస్తాయి. అండ్ ఆల్సో మన పర్సనాలిటీని అండ్ ఆల్సో మన టేస్ట్ని చూపిస్తాయి అనమాట అలాంటి చీరలు. అంత బాగుంటాయి అనమాట. అది ఉంటే కంటుకున్నట్టు ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం మళ్ళీ వంట దగ్గరికి వచ్చేద్దాము. ఇక్కడ నేను మిక్సీ జార్లో టొమాటోస్ అండ్ 2 టొమాటోస్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసేసి మిక్సీ చేసేస్తున్నా. ఇది దేనికంటే చేపల ఇగురు కోసం, చేపల గ్రేవీ కోసం అనమాట. ఫిష్ గ్రేవీ చేసేసుకుందాం. ఫిష్ గ్రేవీకి నేను ఏదైతే టొమాటో ప్యూరీ చేస్తున్నానో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ నార్మల్గా అయితే చాలామంది టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని నేను ఇంతకుముందు కూడా అలాగే చేసేదాన్ని, బట్ గ్రేవీ ఎక్కువ వచ్చేది కాదు. ప్రవీణ్కి ఏంటంటే గ్రేవీ ఎక్కువ కావాలన్నమాట, థిక్ గ్రేవీ కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలి దానికి. రెస్టారెంట్లో ఇస్తారు కదా అట్లాగా. అందుకని నేను ఏం చేస్తున్నానంటే అలా ప్యూరీ చేసి వేస్తున్నాను. అలా చేస్తే ఏంటంటే మనకి థిక్ గ్రేవీ లాగా వస్తుంది. టొమాటోలు ముక్కలు పొలంగా వేసుకుంటే ఏంటంటే మనకి విలేజ్ స్టైల్ వస్తుంది. దట్టు అంత థిక్ గ్రేవీ రాదు, చాలాసేపు మగ్గించాల్సి ఉంటుంది అనమాట అది. అండ్ ఇలా మీరు కొంచెం కొత్తిమీర అవి యాడ్ చేసుకుని, జీలకర్ర యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చికెన్లోకి అయితే మనం కొంచెం కొబ్బరికాయ ముక్కలు అవి వేసుకుంటాం, బట్ చేపల్లో కొబ్బరికాయ ముక్కలు అవి వేసుకోము. అండ్ ఇలా వేసేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇది చాలాసేపు మగ్గించాలి, ఎందుకంటే టొమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. లేకపోతే మనకి చాలా పచ్చివాసన వచ్చేస్తుంటుంది. లేదా పచ్చివాసన రాకూడదు అనుకుంటే మీరు ఫస్ట్ టొమాటోస్ కొంచెం బాయిల్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించాను కదా, దగ్గర అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉప్పు కారం పెట్టుకున్న చేపలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాయి. ఇది 2 పూటలకి మొత్తం
మధ్యాహ్నానికి అండ్ ఆల్సో రాత్రికి కూడా. మిట్టుకి ఏంటంటే చేపల కూర అది ఉన్నప్పుడు తినిపించాలన్నమాట. వాడు సరిగ్గా తిండు చేపల కూర, ముళ్ళు అవి ఉంటాయని తిండనమాట. సో చేపలు తినడం కూడా చాలా మంచిది కాబట్టి నేను వాడికి తినిపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చేపలు వేసిన వెంటనే మనం కదిపామంటే కొంచెం గుండలాగా అయిపోతాయి. చేపలు కూర చేసేటప్పుడు అసలు గరిటే పెట్టకూడదు అంటూ ఉంటారు. బట్ గరిటె పెట్టకుండా వండడం అయితే నాకు రాదు. సో గరిటె అయితే పెడతా. కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, వెంటనే గుండె అయిపోతాయి కాబట్టి చికెన్ మనం తిప్పేసినట్టు తిప్పేలేము. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మగ్గించేస్తా. వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేపలు ఉడకడానికి పెద్దగా టైం పట్టదు, 5 నిమిషాల్లో ఉడికిపోతాయి చేపలు. ఇంతకు ముందు అయితే నేను ఫుల్గా నీళ్ళు పోసేసేదాన్ని ఎప్పుడు నాకు వంటది సరిగ్గా రానప్పుడు. అదేమైందంటే చేపలు ఓవర్గా కుక్ అయిపోయేవి, పేస్ట్ లాగా అయిపోయేవి అనమాట. సో తర్వాత ఏం చేస్తున్నానంటే చాలా తక్కువ వేసుకుంటున్నాను వాటర్, తొందరగా మగ్గిపోతాయి కాబట్టి. తర్వాత ఒక పక్క రసం కూడా పెట్టేశాను. ఇంకో పక్క వచ్చేసి ఇలా ఆయిల్ పెట్టి ఆనియన్స్, ఒక ఫుల్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది దేనికోసం అంటే కొరియాండర్ చికెన్ చెప్పాను కదా, కొరియాండర్ చికెన్ కోసం అనమాట. అది అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎగ్జాక్ట్గా నేను ఈరోజు చేసినట్టు హరియాలి చికెన్ కానీ లేకపోతే గ్రీన్ చికెన్ కానీ కొత్తిమీర చికెన్ మీరు ఏం పిలిచినా పర్లేదు చేసుకోండి, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ ఫుల్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఆ పక్కన రసం కోసం తాలింపు తడకా పెడుతున్నాను అనమాట. ఈలోపు చేపలు కూడా అయిపోతాయి. ఇది కొరియాండర్ చికెన్ యాక్చువల్గా నా కోసం, నేను రోటీస్ కోసం అని చెప్పి చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మిట్టుగాడు తాలింపు వేయడానికి వాడు ఆనందం చూసారా, ప్రతిసారి నేనేస్తాను అంటాడు, నేనే రానివ్వను అనమాట. సో అది వాడికి వంట అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్ చికెన్ కోసం అని చెప్పి మ్యారినేట్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆల్సో ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం పీస్ అనేది స్మూత్నెస్ వస్తుంది, మరి హార్డ్గా రాదు, స్మూత్నెస్ వస్తుంది, తట్టు తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ సాల్ట్ రాసి పక్కన పెట్టుకున్నామంటే మాత్రం స్మూత్ వస్తుంది పీస్. మీరు ఏ స్టార్టర్కైనా ఏ కర్రీకైనా యూజ్ చేసుకున్నా బాగుంటుంది. ఆ తర్వాత పెరుగు ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక 1/2 అవర్ అలాగా అయితే సరిపోతుంది. ఒక 1/2 అవర్ ఆర్ ఒక పావు గంట పక్కన పెట్టుకున్న మ్యారినేట్ అయిపోతుంది తొందరగానే. అండ్ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఫస్ట్ నేను హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుని ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద అలాగ నేను ఫ్రై చేసుకున్నాను. ఎలా అంటే అలా వేగిపోతాయి కదా. అండ్ ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫిష్ ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఇందులో వేసేసుకొని అది కొంచెం ఫిష్ ఫ్రై లాగా చేసేసుకుంటున్నాను అనమాట అది. అండ్ ఈ ఫిష్ అయితే ఇంకా ప్రవీణ్కి మిట్టుకి 2 ముక్కలు వచ్చేలాగా నేను మ్యారినేట్ చేసుకున్నా. మొత్తం 6 కాదు ఎన్నో నానబెట్టుకున్నాను. దాని తగ్గట్టు మార్నింగ్కి, ఆఫ్టర్నూన్కి అండ్ ఆల్సో నైట్కి వచ్చేలాగా అనమాట. ఇంకా నేను నైట్ పెద్దగా వంటది చేయను, పెద్దగా మీకు తెలిసిందే కదా. నైట్ మ్యాక్సిమం వంట అసలు స్టవ్వే వెలిగించింది అనమాట. మ్యాక్సిమం ఉంటే ఏదో ఉప్మా ఏదో ఒకటి చేస్తాను, లేకపోతే అది కూడా చేయను. నైట్ పెద్దగా ప్రిఫర్ చేయరనమాట. అండ్ ఇక్కడైతే చూసారా ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ. మీకు ఇలా రావాలనుకుంటే మీరు టొమాటో ప్యూరీ అవన్నీ వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఫిష్ కూడా ఇక్కడ వేగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం గ్రీన్ చికెన్ కోసం కొంచెం పేస్ట్ వేసుకుందాము, మసాలా పేస్ట్. పుదీనా వేసుకున్నాను అండ్ 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. కొత్తిమీర వేసుకుందాం, కొత్తిమీర. అండ్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ చూసారా, నేను ఎన్ని ఫ్రై చేసిన ఎన్ని మిగిలాయో. మిట్టు అలా ఫ్రైడ్ ఆనియన్స్ అటు ఇటు తిరుగుతూ తినేసాడు అనమాట కొన్ని. సో వాడికి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఇష్టం అనమాట. అండ్ కొంచెం కాజు కూడా యాడ్ చేసుకున్నా. కాజు ఏంటంటే థిక్గా వస్తుంది, పేస్ట్ జిగురుగా వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. కాజు కానీ బాదం కానీ మనం కొంచెం సోక్ చేసి మిక్సీలో వేసుకొని కర్రీస్లో వేసుకుంటే మాత్రం రెస్టారెంట్లో మనకి థిక్గా కొంచెం పట్టుకోగానే ఇలా ముద్దగా తగులుతూ చూసారా కర్రీ, దానికి ఏంటంటే వాళ్ళు కాజు పేస్ట్ అది వేస్తారనమాట, పల్లీల పేస్ట్ కాజు పేస్ట్ వేస్తుంటారు. అండ్ ఇక్కడ మిక్సీ చేసేసిన తర్వాత పేస్ట్ మనకి ఎలా వస్తుంది గ్రీన్ చికెన్. మళ్ళీ చెప్తున్నా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు అనమాట, ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది మనం ఇందాక పెరుగు వేసుకున్న చికెన్లో వేసేసి కాసేపు కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాము. ఈ గ్రీన్ చికెన్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని
ఈ చికెన్ అంతా అందులో వేసేసుకొని బాగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అంతే గ్రీన్ చికెన్ అయిపోయింది. లాస్ట్‌లో ఏంటంటే కొంచెం పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు వేసుకొని వీలైతే కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకుంటే అయిపోయినట్టే. చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. ఇంకా నేను ఇందులో ఆయిల్ యాడ్ చేశాను కానీ బటర్ యాడ్ చేసుకుంటే బాగుండు. ఎందుకంటే నేను నా కోసం చేసుకుంటున్నాను కదా! మళ్ళీ సీరియస్ డైట్ అనేది ఫాలో చేస్తున్నాను కాబట్టి. నాకైతే మెయిన్ చికెన్ గ్రేవీ కంటే ఇలాంటివి బాగా నచ్చుతాయి తెలుసా? గ్రీన్ చికెన్ మళ్ళీను మలాయ్ చికెన్ ఇలాంటి కొంచెం థిక్‌గా ఉన్నవి నాకు భలే నచ్చుతాయి అసలు. ఇదేంటంటే మీరు కర్రీలాగా కాకుండా ఇంకా దగ్గరగా చేసుకొని ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటది. ఆర్ ఎల్స్ మీరు ఇలాగే చేసుకొని లాస్ట్‌లో స్మోకీ ఎఫెక్ట్ కోసం బార్బిక్యూ లాగా కాల్చుకున్నా సరే చాలా బావుంటదనమాట. అండ్ బావుంటది. గ్రీన్ చికెన్ కబాబ్ లాగా ఉంటదనమాట. మీరు గనుక ఓవెన్‌లో పెట్టుకున్నారంటే. అండ్ ఇదిలా మీరు ఇందాక మ్యారినేట్ చేశాను కదా! అదే పీసెస్ మీరు స్టిక్స్‌కి పెట్టేసుకొని బార్బిక్యూ చేసుకున్నా కూడా బావుంటుంది. ఏదైనా మెయిన్ మనం పుదీనా అది మిక్సీ చేసాం కదా! అది ఇంపార్టెంట్ అనమాట. సో, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ప్లేట్ పెడుతున్నాను. జస్ట్ నేనైతే ఇలా వీడియో గురించి అని పెడుతున్నాను గానీ, ఇలా వీళ్ళు తినరు. నేను అలా ఇచ్చినా సరే వాళ్ళు నార్మల్‌గా మనం అన్నం కూర ఎలా పెట్టుకొని తింటాం? మనందరి ఇళ్లల్లో అలా పెట్టుకొని తింటారు. నేను జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి నీట్‌గా ఫోటోస్ అవి తీద్దామని నేను థంబ్‌నెయిల్‌లో పెడతాను కదా! అందుకోసం పెడుతున్నా. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఎంత నీట్‌గా పెడితే, "ఏంటి ఇంత నీట్‌గా ఉంది, ఇలా తినలేమే" అని అంటారనమాట ఈళ్ళు. సో, ఇక్కడైతే నేను ప్లేటింగ్ కోసం అని చెప్పేసి ఆ షేప్ అలా తీసుకున్న రైస్, తర్వాత చికెన్ అదే ఫిష్ వేసేస్తున్నాను ప్రవీణ్ కోసం అని చెప్పేసి ప్లేట్. మిట్టు అయితే ఇన్ని చేప ముక్కలు అసలు తినలేడు. తర్వాత ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది కదా! ఫిష్ ఫ్రై కూడా పెట్టేస్తున్నాను ఒక 2 పీసెస్. అండ్ రసం కూడా పెట్టేస్తున్నాను. ఇది ఈరోజు ప్రవీణ్‌కి, మిట్టుకి లంచ్ ప్లేట్ అనమాట. నేనైతే చేతికి బెల్ట్ ఉంది చూసారా? నాకు చెయ్యి బాగా పెయిన్ వస్తుందనమాట. స్టిల్ ఇప్పటికి చాలా పెయిన్ వస్తుంది. ఇది ప్లేట్ అయిపోయిన తర్వాత నేను రోటీస్ అవి కాల్చుకోవాలి. సో, ఇది ఈరోజు సీ ఫుడ్ లంచ్ ప్లేట్ అనమాట. ప్లాటర్ అన్నం. ఎందుకంటే ప్లాటర్‌లో మనకు చాలా వస్తాయి. ఇందులో 2 ఉన్నాయి కాబట్టి ప్లాటర్ అన్నాను. ఆ తర్వాత చికెన్ చూసారా? కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మగ్గించేసాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే మనం కాజు వేసినప్పుడు అది కాజు అంటుకుపోతదనమాట ప్యాన్‌కి. సో, తొందరగా ఉడకదు. కాజు తొందరగా అడుగు అంటేస్తదని చెప్పేసి నేను కొంచెం వాటర్ యాడ్ చేశా. అండ్ ఇది నా లంచ్ ప్లేట్ అయితే నేను వంట అంతా చేసేసరికి ఫుల్ వర్షం పడుతుంది. మనకి 2 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది కదా! సో, బయటన కూర్చొని హ్యాపీగా ఎలా తింటున్నాననమాట. నా అవతారం చూసి వేరే విధంగా అనుకోవద్దు. నేను ఇందాక రెడీ అయింది కూడా మొత్తం ఈ లంచ్ అది అయిపోయిన తర్వాత రెడీ అయ్యాననమాట. చెయ్యి మాత్రం సూపర్ పెయిన్ వస్తుంది ఎందుకో అసలు తగ్గట్లేదు. అందుకని బెల్ట్ తీసుకొచ్చారు. బెల్ట్ పెట్టుకుంటున్నాను అనమాట. చాలా ఆడ్‌గా అనిపిస్తుంది బెల్ట్ పెట్టుకోవడం కూడా. అస్సలు కంఫర్టే అనిపించదు. అండ్ ఇక్కడైతే చెయ్యి నొప్పి వస్తుందని చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే హ్యాపీగా వర్షం దగ్గర కూర్చొని నేనైతే లంచ్ తినేస్తున్నా. చికెన్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. కడుపు మొత్తం ఫిల్ అయిపోయిందనమాట నాకు. ఈ ఈ అదేంటి కుకుంబర్‌కి అండ్ ఆల్సో ఆ గ్రేవీకి ఒక 2 రోటీస్‌కి కడుపు చాలా ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రవీణ్ వీడియో షూట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను సరదాగా అలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసేకి అది పుష్ప 2ది బాగా వైరల్ అవుతుంది కదా! నేను మిట్టు వీడియో కూడా చేసాము. సో, అది మరి ఎంతమంది మరి చూసారో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ చెక్‌ఔట్ చేసేయండి. తర్వాత నేను మధ్యాహ్నము ఇలాగ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్నాననమాట. ఇది ఈవినింగ్ నేను ఏం చేశానంటే వాల్నట్స్, కాజు అండ్ బాదము అండ్ అంజీర్, బ్లాక్ గ్రేప్స్ బ్లాక్ రైసన్స్ ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇది మిట్టుకి, ప్రవీణ్‌కి డ్రై ఫ్రూట్ షేక్ చేద్దామని నానబెట్టాననమాట. ఎందుకంటే అసలు ఈ మధ్య కాలంలో అసలు ఓపికలు ఉండట్లేదు, ఒంట్లో బలం ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. సో, అసలు ఈ మధ్య ఏవి కూడా నేను సరిగ్గా చెయ్యట్లేదు. ఈ ట్రిప్‌లు అయన్నీ తిరగడం వల్ల. అందువల్ల మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. కొంచెం హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా మళ్ళీ చేద్దామనే దాంట్లో. అండ్ ఇక్కడైతే మొత్తం ఇన్‌కేస్ నేను కొంచెం తాగినా సరే యూజ్ అవుతుంది అనే దాని మీద ఇంక నేను నార్మల్ మిల్క్ కాకుండా స్కిమ్డ్ మిల్కే వేస్తున్నాను. ఇది అమూల్‌ది స్లిమ్డ్ మిల్క్ నేను రెగ్యులర్‌గా ఇదే యూజ్ చేస్తాను. ఇందులో 0 కొలెస్ట్రాల్ ఉంటదనమాట. అండ్ ఇక్కడైతే నేను షార్ట్ కోసం కూడా వీడియో షూట్ చేస్తున్నాను ఒక పక్క. అండ్ వీడియో కోసం ఒక పక్క షూట్ చేస్తున్నాను.
ఆ తర్వాత ఇందులో కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను, స్కిమ్డ్ మిల్క్ వేసాను అండ్ కొంచెం బ్లెండ్ చేసేద్దాము. బ్లెండ్ చేసిన తర్వాత మనం కొంచెం యాపిల్ యాడ్ చేద్దాం. ఇందులో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి యాపిల్ యాడ్ చేద్దాం అనిపించింది. మిట్టు పక్కన ఉన్నాడు, నేను చేస్తాను ఈరోజు మ్యాక్సిమం వంటగదిలో అంతా వాడే ఉన్నాడు. అండ్ ఇక్కడైతే ఒక ఫుల్ యాపిల్ యూస్ చేస్తున్నాను. ఇందులో మీరు పోమోగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. అన్ని ఫ్రూట్స్ సెట్ కావు ఈ డ్రై ఫ్రూట్ షేక్కి. యాపిల్ అయితే పర్ఫెక్ట్ అనమాట. మీకు మళ్ళీ అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చా అనే క్వశ్చన్ వద్దు. సెట్ కావు, డ్రై ఫ్రూట్స్తో అన్ని ఫ్రూట్స్ సెట్ కావు. కాబట్టి నేనైతే అనుకుంటున్నాను, ఇంట్లో అయితే అన్ని ఫ్రూట్స్ వేస్తే అలా తినరు, తాగరు అనమాట. అందుకని యాపిల్ ఉంటే యాపిల్ మాత్రమే. చాలామంది బనానా వేసుకుంటారు, బట్ బనానా అస్సలు తీసుకోరు. నార్మల్ తినడానికి ఇష్టపడతారనమాట. బనానా జ్యూస్ కూడా అంతగా ఇష్టం ఉండదు అనమాట, స్మూతీ లాగా. అండ్ బనానా వేస్తే కూడా చాలా మంచిది బాడీకి. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ యాపిల్ యాడ్ చేసేసాను డ్రై ఫ్రూట్స్ స్మూతీ. కంపల్సరీగా నానబెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్. మీరు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్. నానబెట్టుకుంటేనే మీకు అది ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా మనకి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఏదైనా సోక్డ్వి వేసుకుంటేనే బెటర్ అనమాట. లేదంటే మనకి అది అంతగా డైజెస్ట్ అవ్వదు. సో అది. అండ్ ఇక్కడ నేను కొంచెం స్వీట్ ఎంతవరకు ఉందో చూసి కొంచెం ఇంకా హనీ యాడ్ చేసా. హనీ బదులు మీరు డేట్స్ యాడ్ చేస్తే బెటర్. నా దగ్గర అయితే డేట్స్ లేవని నేను డేట్స్ యాడ్ చేయలేదు. కంప్లీట్గా షుగర్ అది వేయకుండా, అసలు షుగర్ ముట్టుకోకూడదు. హనీ బదులు మనం ఇంకా ఇది వేసుకోవచ్చు అనమాట. డేట్స్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఆ న్యాచురల్ స్వీట్నెస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడున్న వేడికి కొంచెం వేడిగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం కూలింగ్గా ఉంటుందని. అండ్ ఇక్కడైతే మనకి బాదం మిల్క్లో జీడిపప్పు పలుకులు అవి ఉంటాయి కదా, అలాగా వీళ్ళు తినుకుంటూ నమలడానికి బాగుంటుంది కదా అని కొంచెం పైన జీడిపప్పు యాడ్ చేశాను. మనకి డ్రై ఫ్రూట్ స్మూతీస్, డ్రై ఫ్రూట్ షేక్స్ అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి, చాలా మంచిది. ఇందులో చాలామంది హార్లిక్స్ కలుపుకుంటారు. హార్లిక్స్ కలుపుకున్న టేస్ట్ చాలా బాగా వస్తుంది. బట్ నేనైతే ఇంత థిక్గా తాగలేను. వీళ్ళ కోసం అని చెప్పేసి ఇంత థిక్గా చేశాను అనమాట. వీళ్ళు థిక్గా కొంచెం స్పూన్ పెట్టుకొని తాగుతారనమాట. సో అది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలా సింపులే, నేనేం కొత్త రెసిపీ ఏం చెప్పలేదు. బట్ నేనైతే రెగ్యులర్గా ఎలాగే చేస్తాను, ఆ డైట్లో కూడా ఎలాగే చేసుకుంటానని షేర్ చేస్తున్నాను అంతే. సో ఇది ఈరోజు వీడియో కొంచెం లేట్ అయింది, కొంచెం పవర్ కట్ అవ్వడం వల్ల. సో రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. బాయ్.